గైస్ ఈ వీడియోలో మనం ఏంటంటే అండర్ 20,000 బడ్జెట్ లోపు ఏ మొబైల్ తీసుకోవాలనేది చాలా మందికి అయితే డౌట్ అయితే ఉంటుంది. ఈ వీడియోలో మనం ఏంటంటే ఒక 20,000 బడ్జెట్ లోపు ఏ మొబైల్ తీసుకోవాలి, చాలా మంచి మంచి మొబైల్స్ అయితే ఉన్నాయి. అందులో మంచి మొబైల్స్ ఏది, అసలు స్పెసిఫికేషన్స్కి, అసలు ఆ ప్రైస్కి, వాల్యూ ఫర్ మనీ మొబైల్స్ ఏవి అనేది ఫుల్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఒక మంచి టాప్ 5 మొబైల్స్ అయితే చెప్తాను అనమాట. ఖచ్చితంగా మొబైల్స్ అయితే మీకు బెటర్ అయితే ఉంటాయి అనమాట మనకి. గైస్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా రెడ్ కలర్లో ఉన్న కింద సబ్స్క్రైబ్ ప్రెస్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఫస్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మనకి మెయిన్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ కోసం చూస్తున్నట్టయితే మాత్రం మనకి అండర్ 20,000 బడ్జెట్ లోపు ఇది మనకి పోకో X6 5G మొబైల్ అయితే ఉందన్నమాట. మనకి ఈ మొబైల్ అయితే చాలా ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ బడ్జెట్ రేంజ్లో మీకు దీంట్లో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి 1.5K AMOLED స్క్రీన్తో అయితే మనకి 6.67 ఇంచెస్ AMOLED స్క్రీన్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి డిస్ప్లే పరంగా మాత్రం చాలా బెటర్ డిస్ప్లేని అయితే యూస్ చేయడం అయితే జరిగింది. ఇంకా ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ప్రాసెసర్ కూడా మీకు Qualcomm Snapdragon 7S Gen 2 ప్రాసెసర్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఈ ప్రాసెసర్ అయితే మీకు గేమింగ్ పరంగా ఈ బడ్జెట్ రేంజ్లో మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు దాదాపు 60 FPS ఇలాగైతే BGMI లాంటి గేమ్స్ అయితే ఈ ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. మనకి చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి దీంట్లోనే మనకి ప్రో వేరియంట్ కూడా అయితే ఉంటుంది. అది మనకి 24,000 23,000 ఇలా రేంజ్లో అయితే వస్తుంది. అది ఇంకా మనకి గేమింగ్కి ఇంకా బెటర్ అయితే ఉంటుంది అనమాట. మనకి ఆల్రెడీ మనకి పోకో X6 Pro మొబైల్ గురించి అయితే డెడికేటెడ్ వీడియో చేయడం అయితే జరిగింది. మీకు మంచి మొబైలే పోకో X6 అయితే మాత్రం ఈ బడ్జెట్ రేంజ్లో అయితే మాత్రం 19,000 రూపాయలకి అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. 8GB 256GB వేరియంట్ వచ్చేసరికి మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ అండ్ దాంతోపాటు మనకి ఇది 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లభిస్తుంది. ఫీచర్స్ పరంగా మాత్రం చాలా బెటర్ స్పెసిఫికేషన్స్ అయితే మాత్రం ఈ ప్రైస్లో అయితే మనకి చాలా మంచి ఎక్సలెంట్ మొబైల్ అని చెప్పొచ్చు. మీరు ఈ మొబైల్ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ మొబైల్ చూస్తుంటే మాత్రం ఈ బడ్జెట్ రేంజ్లో మీకు చాలా మంచిగా అయితే ఉంటుంది. గేమింగ్ కూడా మీకు బెటర్ అయితే ఉంటుంది. మెయిన్లీ డిస్ప్లే కూడా మనకి ఇందులో బెటర్ అయితే ఉంటుంది అన్నమాట మనకి. ఎందుకంటే 1.5K AMOLED స్క్రీన్ కాబట్టి మీకు బెటర్ అయితే ఉంటుంది. దాంతో కూడా మనకి ఇది ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. ఇది ఓవరాల్ స్పెసిఫికేషన్స్ అంటే ఈ ప్రైస్కి అయితే మాత్రం చాలా మంచి మొబైల్ అని చెప్పొచ్చు మనకి పోకో X6 మొబైల్ అయితే మాత్రం. గైస్ ఇంకా నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడుకుంటే మనకి నెక్స్ట్ మొబైల్ ఇన్ఫినిక్స్ నుంచి అయితే ఉంది. ఇన్ఫినిక్స్ GT 10 Pro మొబైల్ అయితే ఉంది. ఇది కూడా మీకు ఈ బడ్జెట్ రేంజ్లో చాలా మంచి మంచి స్పెసిఫికేషన్స్ అయితే వస్తుంది అన్నమాట మనకి. దీంట్లో మెయిన్లీ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా బెటర్ అయితే ఉంటుంది పోకో X6తో పోల్చుకుంటే. ఎందుకంటే ఇందులో మీడియాటెక్ సంబంధించినటువంటి మీడియాటెక్ డైమెన్సిటీ 8050 ప్రాసెసర్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అన్నమాట. మనకి ఈ ప్రాసెసర్ మీకు గేమింగ్కి చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. ఎటువంటి గేమ్స్ అయినా మీకు చాలా హై అల్ట్రా గ్రాఫిక్స్లో అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. మనకి BGMI లాంటి గేమ్స్ అయితే ఏకంగా మీకు 90 FPS దాకా అయితే మనకి ప్రాసెసర్ అయితే హ్యాండిల్ చేయగలదు అనమాట. మనకి చాలా ఎక్సలెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మనకి 8050 ప్రాసెసర్ మీడియాటెక్ ప్రాసెసర్ అయితే మీకు గేమింగ్ పరంగా మాత్రం ఈ బెటర్ అయితే ఉంటుంది మొబైల్ వచ్చేసరికి మీకు. దాంతోపాటు మనకి డిస్ప్లే కూడా AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది అనమాట. మనకి 6.67 ఇంచెస్ ఫుల్ HD ప్లస్ AMOLED స్క్రీన్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ. దాంతోపాటు మనకి ఇది ఫాస్ట్ ఛార్జింగ్ ఒకటే మైనస్ అని చెప్పొచ్చు. మనకి కేవలం మీద వచ్చేసరికి 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. ఇంకా మెయిన్ కెమెరా 188 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సెన్సార్తో అయితే మనకి వస్తుంది. ఫ్రంట్ కెమెరా 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాతో అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. ఓవరాల్గా దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 8256 వచ్చేసరికి మీకు 19,000 రూపాయలకి అయితే లభిస్తుంది అనమాట. మనకి సేమ్ పోకో X6 రేంజ్లోనే ఈ ప్రైస్లోనే మనకి ఈ మొబైల్ కూడా అయితే లభిస్తుంది. మీకు మంచి మొబైల్ అని చెప్పొచ్చు. మనకి ఈ ప్రాసెసర్కి అయితే మనకి గేమింగ్ పరంగా మాత్రం బెటర్ అయితే ఉంటుంది. ఈ ప్రాసెసర్తో అయితే వస్తుంది అనమాట. మనకి ఈ బడ్జెట్ రేంజ్లో చాలా ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఓవరాల్గా GT 10 Pro మొబైల్ వచ్చేసరికి మీకు. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మీకు రియల్మీ నుంచి అయితే ఉంది. రియల్మీ రీసెంట్గా మనకి P సిరీస్ని అయితే తీసుకొచ్చింది కదా, అందులోనే మనకి రియల్మీ P1 5G మొబైల్ అయితే ఉంది. ఇది చాలా మంచి ప్రాసెసర్తో వస్తుంది ఓవరాల్గా వచ్చేసరికి ఈ బడ్జెట్ రేంజ్లో. దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి 15,500 ఇలాగైతే దీని ప్రైస్ అయితే ఉంటుంది. మనకి మంచి ప్రైస్ అని చెప్పొచ్చు మనకి ఈ బడ్జెట్ రేంజ్లో మీకు. ఎందుకంటే దీనిలో ప్రాసెసర్ కూడా మీకు మీడియాటెక్ సంబంధించినటువంటి మీడియాటెక్ 7050 ప్రాసెసర్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి డిస్ప్లే కూడా మంచి డిస్ప్లే అయితే వస్తుంది. AMOLED స్క్రీన్తో అయితే వస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా వచ్చేసరికి మీకు ఈ మొబైల్ అయితే మాత్రం చాలా ఎక్సలెంట్ మొబైల్. ఈ ప్రైస్కి అయితే మాత్రం గేమింగ్ కూడా మీకు మిడ్ రేంజ్లో మీకు చాలా మంచిగా అయితే హ్యాండిల్ చేస్తుంది. ఎటువంటి గేమ్స్ అయినా మీరు మిడ్ రేంజ్లో అయితే గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే పొందొచ్చు. ఈ మొబైల్ నుంచి అయితే గేమింగ్ కూడా మీకు చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ ప్రాసెసర్ అయితే వచ్చేసరికి. ఇంకా మనకి 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ. దాంతోపాటు మనకి ఇది 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది. ఓవరాల్గా ఈ ప్రైస్కి అయితే మాత్రం చాలా మంచి వాల్యూ ఫర్ మనీ మొబైల్ అని చెప్పొచ్చు. మనకి గేమింగ్ అయితే ఆడుకోవచ్చు కాబట్టి మొబైల్ నుంచి అయితే మీరు గేమింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మొబైల్ నుంచి అయితే మిడ్ రేంజ్లో బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది ఈ బడ్జెట్ రేంజ్లో అయితే మనకి. ఇంకా నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మీకు CMF Phone 1 మొబైల్ అయితే ఉంది. ఇది కూడా మీకు ఈ బడ్జెట్ రేంజ్లో చాలా మంచి మొబైల్. ఎవరైనా డిజైన్ అండ్ అట్రాక్టివ్ డిజైన్తో కావాలనుకుంటే మాత్రం మొబైల్ అయితే తీసుకోవచ్చు. చాలా మంచి డిజైన్ అయితే ఉంది. మెయిన్లీ ఇంకా దీంట్లో
ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇందులో మీడియాటెక్ సంబంధించినటువంటి 7300 ప్రాసెసర్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి ఓవరాల్గా మనకి దీని ప్రైస్ వచ్చేసరికి 16,000 రూపాయలు అయితే దీని ప్రైస్ అయితే పెట్టడమే జరిగింది. ఇందులో 5000 mAh ఆఫ్ ది బ్యాటరీ, 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి ఈ మొబైల్ అయితే లభిస్తుంది అనమాట. మనకి మెయిన్లీ ఇందులో ఈ డిజైన్ అయితే యూనిక్ అయితే ఉంటుంది. ఎవరైనా డిజైన్ యూనిక్ ఉండాలనుకుంటే మాత్రం అండ్ ఇందులో గేమ్స్ ఆడుకోవచ్చా అంటే మాత్రం మీకు గేమింగ్ అయితే బాగానే హ్యాండిల్ చేస్తుంది. మీకు మిడ్ రేంజ్లో గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తుంది. మీకు గేమింగ్ అయితే ఆడుకోవచ్చు. మీకు హై రేంజ్లో ఎక్స్పెక్ట్ చేయమాకండి, మిడ్ రేంజ్లో అయితే మీకు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు మొబైల్ నుంచి అయితే మాత్రం. ఓవరాల్గా మాత్రం ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. ఓవరాల్గా ఈ మొబైల్ ఈ ప్రైస్కి అయితే మాత్రం చాలా మంచి మొబైల్. ఎవరైనా యూనిక్ డిజైన్తో కావాలనుకుంటే మాత్రం CMF ఫోన్ మొబైల్ అయితే ఫోన్ 1 మొబైల్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి మీకు రియల్మీ నుంచి రియల్మీ నార్జో 70 Pro 5G మొబైల్ అయితే ఉంది. ఇది రీసెంట్గా అయితే లాంచ్ చేయడం జరిగింది అన్నమాట. మనకి దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది 18,000 రూపీస్ అయితే దీని ప్రైస్ అయితే పెట్టడమే జరిగింది. మొబైల్ ఈ స్పెసిఫికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇలా మీడియాటెక్ సంబంధించినటువంటి మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. ఈ ప్రాసెసర్ మీకు గేమింగ్కి మిడ్ రేంజ్లో గేమింగ్ అయితే చాలా బాగా అయితే హ్యాండిల్ చేస్తున్నాడు. మనకి ఓవరాల్గా మీరు గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మిడ్ రేంజ్లో గేమ్స్ అయితే ఈ మొబైల్ నుంచి అయితే హ్యాండిల్ చేస్తున్నాడు. మనకి ఇంకా డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.67 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED స్క్రీన్తో అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. 5000 mAh ఆఫ్ ది బ్యాటరీతో అయితే వస్తుంది అనమాట మనకి ఇది. దాంతోపాటు మనకి ఇది 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే మనకి మొబైల్ అయితే లభిస్తుంది. ఇవి ఓవరాల్గా టాప్ 5 మొబైల్స్ అయితే మాత్రం ఈ మొబైల్స్ మీరు ఏ మొబైల్ తీసుకోవాలన్నా తీసుకోవచ్చు. మీకు బెస్ట్ చాయిస్ అయితే మాత్రం మీకు గేమింగ్ పర్ఫార్మెన్స్ బెటర్ ఉండాలనుకుంటే మాత్రం మీకు ఇన్ఫినిక్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది. ఎందుకంటే 8050 ప్రాసెసర్ అనేది ఈ అన్నిటితో పోల్చుకుంటే బెటర్ ప్రాసెసర్. ఈ అంటే ఆ ప్రైస్ రేంజ్లో మీకు మంచి ప్రాసెసర్ అయితే ఆ మొబైల్ అయితే ఇస్తుంది. ఇన్ఫినిక్స్ GT 10 Pro 5G మొబైల్ అయితే మనకి చాలా మంచి మొబైల్. నెక్స్ట్ మొబైల్ వచ్చేసరికి పోకో మొబైల్ అయితే తీసుకోవచ్చు. మీకు మిగతా మీ ఇష్టం, మీకు చెప్పే కదా స్పెసిఫికేషన్స్ బట్టి మీరు ఈ మొబైల్స్ మీకు ఇష్టం బ్రాండ్ని బట్టి మీరు డిసైడ్ అయితే అవ్వచ్చు. ఇదిగా ఈ ఓవరాల్గా వీడియో. ఇంకా నెక్స్ట్ 20,000 నుంచి ఒక 25,000 బడ్జెట్ లోపు ఏ మొబైల్ తీసుకోవాలనేది నెక్స్ట్ వీడియో చేస్తా. అప్పుడు దాకైతే వెయిట్ చేయండి. ఇదిగా ఈ ఓవరాల్గా వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.